అప్పట్లో కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు గట్ల మీద మొక్కలు మేము వేసుకోలేదు. అలానే ఏ గ్రేడ్ గురించి ఏటీఎం గురించి మాకు తెలియదు. అందువల్ల మాకు ఏక పంట విధానం వేయడం వల్ల ఈ ఎకరా 20 సెంట్లలో మాకు మహా వస్తే 1,30,000 1,20,000 వచ్చేది. దానికి ఖర్చులు చాలా ఎక్కువ అయిపోయాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ గణపతిరావు, కేశవరావుపేట గ్రామం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఇక్కడ ఎకరా 20 సెంట్లు ల్యాండ్ ఉంది. అందులో 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. 4 అడుగుల బెడ్, 1 అడుగు కాలువ ఉంచడం జరిగింది. ఆ కాలువను 1 అడుగు లోతు దవ్వి బెడ్ని అడుగు హైట్ రేజ్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల వాటర్ చక్కగా 2 పక్కల నుంచి, అంటే కాలువ నుంచి ఇటు ఒక పక్క 2 అడుగులు, ఒక పక్క 2 అడుగులు, మొత్తం 4 అడుగులు తీసుకొని పంట నీట్గా ఎదుగుదలకి బాగుంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏటీఎంలో ఎలా వేసుకోవాలంటే అందులో వంగ, మిర్చి, టమాటా వేసుకొని తరువాత మధ్య నుంచి మేజు వేయడం జరిగింది. గట్టు చుట్టూ అరటి, బొప్పాయి, నిమ్మ, జామ, సీతాఫలం, సపోటా మొక్కలను వేయడం జరిగింది. ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడటం వల్ల మనం భూమి సారవంతంగా మారి అందులో మైక్రోబ్స్ అన్నీ పెరుగుతాయి. అలాగే వానపాములు వృద్ధి చెంది భూమి సారవంతంగా మారుతుంది. అలానే మనం పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల సూర్యరశ్మి సమక్షంలో మొక్క కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది. ఆ కిరణజన్య సంయోగక్రియ వల్ల, అంటే మొక్క తీసుకున్న ఆహారం 100% అనుకుంటే అందులో 40% కాండానికి, పువ్వులకి, కాయలకి వెళ్తుంది. 30% లోపల ఉన్న భూమిలో ఉండే వేళ్ళకి వెళ్తుంది, వేళ్ళు ఉపయోగించుకుంటాయి. అలానే మిగతా 30% వేలు స్రావాల ద్వారా భూమిలోకి విడిచిపెడుతుంది. అయితే భూమిలో విడిచిపెట్టిన ఆ వేరు స్రావాల ద్వారా విడిచిపెట్టిన 30%ని సూక్ష్మజీవులు తీసుకుంటాయి. సూక్ష్మజీవులు ఆ 30% ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండి కింద నుంచి నేలలోని పోషకాలని తీసుకొని మళ్ళీ సూక్ష్మజీవులు మొక్కకు అందిస్తాయి. ఆ విధంగా మొక్క సైకిల్ అనేది ఉంటుంది. ఈ విధంగా మంచి ఆహారం అనేది మనకి అందుతుంది. నేను ఎల్లో ప్లేట్స్, బ్లూ ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల పురుగు ఉధృతి ఎంత ఉందనేది తెలుసుకుంటాను. దానివల్ల ఏ పురుగు ఉంది, ఏ పెస్ట్ ఉంది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం మన కషాయాలను వాడుకోవచ్చు. ఏటీఎం మోడల్లో వంగ, మిర్చి, టమాటా వేసుకోవడం వల్ల వంగ మొక్క వెడల్పుగా పెరుగుతుంది, అలానే మిర్చి పొడవుగా లేస్తుంది, టమాటా కింద అల్లుతుంది. ఈ విధంగా 3 మొక్కలు కూడా మనకి మొత్తం ప్లేస్ని కవర్ చేసుకుంటూ మధ్యలో మేజు వేయడం వల్ల అదే మొత్తం ప్లేస్ కవర్ అవుతుంది. కింద దుంప జాతి అయినటువంటి భూమిలోపుకి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వెళ్తాయి. ఈ విధంగా పలు పంటలతో ఏటీఎం నిండి ఉండడం వల్ల ప్రతిరోజు మనకి ఆదాయం వస్తుంది. మనకి ఏటీఎం అంటే ఎనీ టైం మనీలాగా ఎప్పుడు కూడా ఆదాయం వస్తూనే, నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది. నాకు వ్యవసాయంలో మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుంది. మా అమ్మగారు, అలాగనే మా నాన్నగారు, మా ఆవిడ, ముగ్గురు కూడా నాకు ఎంతో సహాయం చేయడం వల్ల నేను చక్కగా వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంది. అలాగే మా అమ్మగారు నాతో పాటుగా వస్తారు, వచ్చి కాయలు, కూరలు అన్నీ ఏరుతుంటారు. నెక్స్ట్ నాతో పాటుగా కలుపు గట్టి తీసి నాకు మంచిగా సహాయం చేస్తారు. అందరికీ నమస్కారము. నా పేరు ఎస్ శుభలక్ష్మి. మా అబ్బాయి అంటేమో ఏటీఎం వ్యవసాయం చేస్తున్నాడు. మరి మేము వద్దు చేయకని వాళ్ళ నాన్న నేను ఇద్దరము చెప్పినాము. చెప్పిన వెనకంట చేస్తున్నాడు. ఆవు మూత్రము మరి ఆవు పేడ వేసి వ్యవసాయం చేస్తున్నాడు. అంతకుముందు బాగా అప్పుల్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు మా అబ్బాయి వ్యవసాయం చేయనిచ్చి అప్పుడు ఒక రేటు పంట వస్తే ఇప్పుడు 3 వంతుల పంట వస్తున్నది. అలాగా వ్యవసాయం పెట్టి అభివృద్ధిలోకి చేస్తున్నాడు మా అబ్బాయి.
మా ఆవిడ ప్రజెంట్ ప్రెగ్నెంట్. ఆవిడకి మా ఏటీఎం ఏ గ్రేడ్ నుంచే కూరగాయలన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము అవే తిని చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం. నా యొక్క కూరగాయలని నేను మార్కెటింగ్ ప్రతి సోమవారం కూడా మా మండల ఆఫీసులో మనకి బయట స్టాల్ పెట్టి అమ్ముకోవడం జరుగుతుంది. అలానే నా యొక్క ఫీల్డ్కి వచ్చి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫీల్డ్కి వచ్చి కూరగాయలు పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఆ కూరగాయలు బాగున్నాయి, మాకు కావాలి అనేసి. అంటే కెమికల్ వాడిన కూరగాయల కంటే మన ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చిన కూరగాయలు చాలా టేస్టీగా, అలానే మంచి పోషకాలతో నిండి ఉండడం వల్ల మా కూరగాయల కోసం వెయిట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేసుకోవడం వల్ల ఏ గ్రేడ్ నుంచి 1,40,000 వరకు ఆదాయం వస్తుంది, ఏటీఎం నుంచి 60,000 వరకు ఆదాయం వస్తుంది, అలానే గట్ల మీద నుంచి 30,000 వరకు ఆదాయం వస్తుంది. ఇదంతా కలిపి 2,30,000 వరకు ఆదాయం మాకు ఈ ప్రకృతి పద్ధతుల వల్ల వస్తుంది. అయితే ఈ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడు ఖర్చులు పోను ఒక 80,000 70,000 మిగిలేది అంతే. అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవడం వల్ల ఈ ఖర్చులు కూడా మన ప్రకృతి పద్ధతిలో వేసుకోవడం వల్ల తక్కువ అవుతున్నాయి. అందుకని మన ఖర్చులు ఒక 15,000 నుంచి 20,000 పోను 2,15,000 వరకు నాకు ఆదాయం వచ్చింది. అయితే ఈ విధంగా ఆదాయం రావడం వల్ల నా కుటుంబం, నేను చాలా చక్కగా హ్యాపీగా ఖర్చు పెట్టుకొని అలానే మిగతా డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని చాలా ఆనందంగా ఉన్నాం.